ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని రైతులకు పెద్ద ఎత్తున శుభవార్త సీఎం చంద్రబాబు అందించనున్నారు. అన్నదాత సుఖీభవ మొదటి విడతగా 9,000 రూపాయలు, అలాగే పీఎం కిసాన్ 2,000 కలిపి మొత్తంగా 11,000 రూపాయలు వేయనున్నారు. అన్నదాత సుఖీభవ పథకానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ విలువ సుమారు 4,500 కోట్లు. ఈ అన్నదాత సుఖీభవ పథకం కింద డబ్బులు ఎప్పుడు వేస్తారు? మనం ఎక్కడ అప్లై చేసుకోవాలి? అప్లై చేసుకోవడానికి కావలసిన డాక్యుమెంట్స్ ఏమిటి? దీనికి అప్లై చేయాలంటే ఏమేమి అర్హతలు ఉండాలి? ఈ డబ్బులు ఎప్పుడు వేస్తారు? పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో బూస్టప్నిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక వివరాల్లోనికి వెళ్తే, కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే రైతులకు ఏటా 20,000 రూపాయలు ఆర్థిక సాయం కింద అందిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే వారు ఇచ్చిన హామీల్లో 2 హామీలను నెరవేర్చారు. మొదటిది, పింఛన్ 3,000 నుంచి 4,000 రూపాయలను పెంచారు. రెండవది, దీపం పథకం కింద మొదటి విడతగా గ్యాస్ సిలిండర్ను ఫ్రీగా అందిస్తున్నారు. ఇప్పుడు అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు రిలీజ్ చేయాలని సీఎం చంద్రబాబు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నారు. ఈ అన్నదాత సుఖీభవ పథకానికి కావాల్సిన డేటా అంతా గ్రామ సచివాలయాల నుండి సేకరిస్తున్నారు. ఈ అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు రావాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు క్రాప్ బుకింగ్ చేసుకుని ఉండాలి. దాని ఆధారంగానే ఈ డబ్బులు అనేవి మీకు జమ అవుతాయి. ఈ అన్నదాత సుఖీభవ పథకానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా మీ పొలం యొక్క పాస్ పుస్తకం ఉండాలి, అలాగే బ్యాంక్ అకౌంట్ ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి. ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అయి ఉండాలి. వ్యవసాయ భూమి అనేది మెట్ట 10 ఎకరాల కంటే తక్కువగానే ఉండాలి. మాగాని అనేది 5 ఎకరాల కంటే తక్కువగానే ఉండాలి. రైతు కుటుంబంలో ఎవరికి కూడా 4 వీలర్స్ బండి ఉండకూడదు. వారికి కరెంటు బిల్ ఎక్కువగా రాకూడదు. ఇవన్నీ మీకు కరెక్ట్గా ఉంటే మీరు ఈ పథకానికి అర్హులే అవుతారు. ఖచ్చితంగా మీకు ఈ అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు అనేవి వస్తాయి. అన్నదాత సుఖీభవ డబ్బులు అనేవి సంక్రాంతికి విడుదల చేసే అవకాశం చాలానే ఉన్నాయి. ఎందుకంటే అప్పుడే మన నరేంద్ర మోడీ గారు పీఎం కిసాన్ డబ్బులు వదులుతారు. దాంతోపాటు ఈ అన్నదాత సుఖీభవ మొదటి విడత డబ్బులు కూడా రిలీజ్ చేయాలనే ప్లాన్లో సీఎం చంద్రబాబు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అన్నదాత సుఖీభవ మొదటి విడత డబ్బులు 9,000 రూపాయలు, అలాగే పీఎం కిసాన్ డబ్బులు 2,000 రూపాయలు, మొత్తం కలిపి 11,000 రూపాయలు రైతు అకౌంట్లో జమ కానున్నాయి. ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి. మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం. అలాగే వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలా షేర్ చేయడం ద్వారా వారు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట బెల్ నొక్కండి. అలా నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.